ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. నిర్గమాకాండము 14వ అధ్యాయము 4వ వచనం. ఐ విల్ గెయిన్ గ్లోరీ ఫర్ మై సెల్ఫ్ త్రూ ఫరో అండ్ ఆల్ హిజ్ ఆర్మీ. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 4. ఈ రోజుకు గాను ప్రేమ గల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రభావము, ఆయన మహిమ, ఆయనకున్న శక్తి అనేది ఒక మనిషిగా ఉన్న మనము అంత ఈజీగా అర్థం చేసుకోలేము. ఒక శ్రమను తీసివేసినప్పుడో, ఒక ఇబ్బందిని తొలగించినప్పుడో, మనల్ని ప్రమాదాల నుండి రక్షించినప్పుడో మనము దేవుని మహాశక్తిని గురించి తెలుసుకుంటాం. ఈ రోజున మనకున్న సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన శక్తి ఏమిటో చూపించగలడు. ఆయనే సర్వశక్తి గల వాడు అని లేఖనములు సెలవిస్తున్నాయి. వాస్తవానికి దేవుని యొక్క మహిమను కొలవడానికి ఏ పరికరము లేదు. యేసయ్య ఇంత శక్తివంతుడని దేనిని మనం బేస్ చేసి చెప్పలేము. పాలను లీటర్స్లో కొలుస్తాము, కూరగాయలు బియ్యమును కేజీస్లో కొలిచి ఇవి ఇంత విలువగలవి, ఇంత బరువు గలవి, ఇంత ప్లేస్ వీటికి కావాలి అని చెప్పొచ్చు. ఈ లోకంలో ప్రతి దానికి కూడా ఒక పరిమితి, పరిమాణము ఉంటుంది. కానీ దేవుని శక్తికి ఎటువంటి పరిమాణము, ఎటువంటి పరిమితి కానీ ఉండదండి. దేవుని యొక్క మహిమ అనేది అన్లిమిటెడ్, అంతము లేనిది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుని మహిమను వారి జీవితంలో అనుభవిస్తుంటారు. అది వారికి ఉన్న సమస్య తీవ్రతను బట్టి దేవుని శక్తి, ఆయన మహిమ ఎంత విలువైనదో అని అంచనా వేస్తుంటారు. ఒక వ్యక్తి దేవుణ్ణి పెద్దగా నమ్మడు, అతను విశ్వాసియే అయినప్పటికీ మిగతా ఉన్నవారి కంటే తన భక్తి చాలా తక్కువ. దేవుని సన్నిధిలో కొందరు ఏడుస్తూ ప్రార్థిస్తుంటే, కన్నీరు కారుస్తుంటే, కన్నులు తెరవకుండా హృదయపూర్వకంగా ఆరాధిస్తుంటే అతను అనుకునేవాడుగా వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని. అనగా అతని భక్తి ఎలాంటిదంటే, చర్చికి వచ్చామా, పాటలు పాడుకున్నామా, కానుక వేశామా, వాక్యం విన్నామా, హుందాగా బయటికి వచ్చామా అనే ఆలోచనతో అదే నిజమైన భక్తి, మిగతా వారిది కాదు అన్నట్లుగా జీవించేవాడు. అలా తన ఆత్మీయ జీవితం కొనసాగుతుంటే ఒక రోజున తన కారుకి పెద్ద యాక్సిడెంట్ అయింది. కార్ అంతా పనికి రాకుండా తుక్కుగా అయిపోయింది. వాస్తవానికి బయట నుండి చూస్తే అందులో ఉన్న ఎవ్వరూ బ్రతకడానికి ఛాన్స్ లేదు. కానీ ఇతను మరియు తన డ్రైవర్ సేఫ్గా కారులో నుండి బయటకు వచ్చారు. గొప్ప ప్రమాదము నుండి రక్షించబడ్డారు. అప్పుడు అర్థమైంది నిజమైన దేవుని మహిమ. ఎన్నడూ దేవుని సన్నిధిలో ఏడవని వ్యక్తి ఏడుస్తూ సాక్ష్యం పంచుకున్నాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలో కూడా చాలామంది దేవుని మహిమను ఇంకనూ గుర్తించని వారిగా ఉండిపోయారండి. ఇతరుల భక్తిని ఓవర్ యాక్షన్ అనో, ఇతరుల ఆరాధనని ఇది కరెక్ట్ కాదనో కించపరుస్తారు. కానీ అది వారికి అనుభవం వలన వచ్చింది అని, అది వారికి దేవునికి మధ్య ఉన్న ప్రత్యేకమైన రిలేషన్షిప్ అని గ్రహించలేకపోతుంటారు. ఈరోజు నా లేఖన భాగములో దేవుడు అంటున్నాడు, నేను ఫరో వలనను అతని సైన్యము వలనను మహిమ తెచ్చుకొందును. నేను నిజమైన దేవుడనని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. ఆ రోజున దేవుని మహిమను గుర్తించని వారున్నారు. ఆయన 10 గొప్ప కార్యములను, 10 అద్భుత కార్యములను ఐగుప్తిలో చేసినప్పటికీ ఇజ్రాయేలీలో కొందరు ఐగుప్తిలో దేవుని మహిమను గుర్తించలేకపోయారు. వారు ఇంకా దేవుని సన్నిధిని అనుభవించలేదు. అందుకే వారిలో అవిశ్వాసం, అందుకే దేవుని మాట అంటే వారికి అపనమ్మకం. అయితే దేవుడు ఈసారి ఒక్క దెబ్బకి ఇటు ఐగుప్తులోనూ ఇటు ఇజ్రాయేలీల్లోనూ నేనంటే ఏమిటో తెలిసేలా చెయ్యాలి అని అనుకున్నాడు. వారు ఇజ్రాయేలీలను తరుముకుంటూ వచ్చారు. వారి వద్ద బలముంది, అన్ని విధాలుగా శక్తి ఉంది, ఇక చంపడమే ఆలస్యం అనుకున్నారు. కానీ వారందరూ ఆ ఎర్ర సముద్రములో పడి మునిగిపోయారు. దానిని బట్టి దేవుని మహిమ ఏంటో, ఆయన ఎంత శక్తివంతుడో మనకు అర్థమవుతుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో కష్టాన్ని కలగజేయడు, కానీ ఆ కష్టాన్ని పోగొట్టడం వలన
దానిని మన నుండి తీసివేయటం వలన ఆయన శక్తి ఏమిటో మనకు చూపిస్తాడు. అప్పుడప్పుడు మన జీవితంలో ప్రతికూలతలు రావడం మంచిదే. ఎందుకంటే వాటి వలనైనా దేవుని మహాశక్తి అంటే ఏమిటో మనము రుచి చూడగలుగుతాం. ఆయన ఎంత గొప్పవాడో గుర్తించగలుగుతాం. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఏ కష్టమైనా, ఎంత బలమైన సమస్య అయినా ఉండనివ్వండి. అది ఎంత బలమైనదైతే దేవుడు అంత బలమైన వాడు అని మనం గ్రహించగలుగుతాం. అయితే ఆ సమస్యను చూసి మనం భయపడొద్దు, ఇది నన్నేం చేస్తుందో అని కలవరపడొద్దు. దేవుడు తప్పకుండా ఆ సమస్య నుండి నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఉన్నతుడా, మా దేవ, మా తండ్రి, మీకు వందనములయ్య, స్తోత్రములు. మా ప్రార్థనలు వినే దేవుడవు, మా ప్రార్థనకు చెవియొగ్గే దేవుడవు, మాకున్న సమస్యల నుండి విడిపించే దేవుడవు తండ్రి. అవును ప్రభువా, ఈరోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయా. ఫరో వలనను అతని సమస్త సేనల వలనను నీవు మహిమ తెచ్చుకుందువనే వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి, బలపరిచి, అయా ప్రోత్సహించి, ఆదరణ కలిగించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఏ సమస్యతో అయితే పోరాడుతున్నారో ఆ సమస్య కంటే గొప్పవాడవైన దేవుడవు తండ్రి. అయా మీ యొక్క బలము, మీ యొక్క శక్తి చేత బిడ్డలు నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ వారికి వచ్చిన రోగము నుండి విడుదల పొందుకోలేక దిగులు చెందుతూ కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉండవు అని మీ యొక్క వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభువా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము, అయా మీ యందు జ్ఞానము కలిగినటువంటి జీవితము ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా బిడ్డల చదువుల్లోనూ మరి ప్రభా వారి యొక్క తండ్రి జాబు విషయంలోనూ మీరే సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఆయా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల గొడవలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వారి పక్షాన న్యాయకర్తవైన దేవుడవు నీవే ఉండి వారికి తండ్రి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. కుటుంబంలో నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయండి. శాంతి సమాధానాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తండ్రి కొట్టివేసి వాటన్నిటి నుండి విడుదల దయచేసి అన్యోన్య దాంపత్యము బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయా సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి బిడ్డకు తండ్రి అయా మీరే సంతానమును అనుగ్రహించండి. గొప్ప కార్యము బిడ్డల జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి ప్రభా. ఉద్యోగము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. అయా వారు ఎన్నో కాంపిటీషన్స్ మరి ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభువా మీరే సహాయం చేయండి. మరి తండ్రి అదేవిధంగా విదేశీ ప్రయాణాల నిమిత్తము, విదేశాల్లో స్టడీ నిమిత్తము బిడ్డలు మరి తండ్రి ప్రయాస పడుతుండగా వీసా విషయంలో, పాస్పోర్ట్ విషయంలో, అయా ప్రతి విషయంలో మీరే బిడ్డలకు సహాయం చేయండి ప్రభా. ఉన్నతమైన చదువులు బిడ్డలు చదువుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి పరిచర్యను తండ్రి దీవించండి, బహుగా విస్తరింప చేయండి ప్రభా. అయా పరిచర్యలో వచ్చే అవమానాలు, ఆటంకాలన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభా మీ ఆత్మచేత వారిని నింపి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా అయా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. ఆశీర్వాదకరముగా మా భారతదేశమును తండ్రి నిలవబెట్టండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి
విరిగి నలిగిన హృదయముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభు ఆదరణను మీరు దయచేయమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాము. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.